మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం ద్వారా ప్రజాపాలనకు కొత్త నిర్వచనం ఇస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా కూటమి పార్టీ నాయకుల మధ్య సమన్వయం పెరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు నేరుగా తెలుసుకోవడం, అక్కడికక్కడే అధికారులతో పరిష్కార చర్యలు చేపట్టడం, అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించడం ద్వారా ప్రజలకు చేరువైన పాలనను ఆచరణలో చూపిస్తున్నామన్నారు. ఈ ఉదయం ఆయన రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ గత 2 ఏళ్లలో రాజమహేంద్రవరం నగర అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసిందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా సుమారు 90% డిజిటలైజేషన్ పూర్తవడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లను కూడా ఎలాంటి వివక్ష లేకుండా డిజిటలైజ్ చేయడం ప్రజాస్వామ్యానికి తమ ప్రభుత్వం ఇచ్చిన గౌరవమని పేర్కొన్నారు. తాను వచ్చే ఎన్నికల గురించి కాదు, వచ్చే తరం గురించి ఆలోచిస్తున్నానని స్పష్టం చేశారు. తనను ఈవీఎం ఎమ్మెల్యే అని విమర్శించడంపై స్పందిస్తూ ఈవీఎంలపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఈవీఎం అంటే ఎవ్రీ ఓటర్స్ మెరిడేట్ అని వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పును గౌరవించకుండా ఈవీఎంలు తప్పుపట్టడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డలి పార్టీ అని, దాన్ని విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్గా భావిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టలేరని, ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని వ్యాఖ్యానించారు. కార్పొరేషన్ ఎన్నికలపై ప్రభుత్వం చట్టపరమైన అంశాలను పరిశీలిస్తోందని, అన్ని విషయాల్లో ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. భయపెట్టి బెదిరించే రాజకీయాలు తామవు కావని, అందరినీ కలుపుకుని పారదర్శక పాలన కొనసాగిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తొలుత ఇటీవల మృతి చెందిన సీనియర్ రిపోర్టర్ రత్నకిషోర్ ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. మీడియా సమావేశంలో నాయకులు మధ్య రాంబాబు, నక్కా చెట్టిబాబు, కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, బుడ్డిగ రవి, ద్వారా పార్వతి సుందరి, ఉప్పులూరు జానకి రామయ్య, శెట్టి జగదీష్, దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 జగన్నాథ బలదేవ సుభద్రదేవి రథయాత్రను దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని ఇస్కాన్ స్వామీజీ రవీంద్ర చైతన్యదాస్ శివానంద నివాయిదాస్ తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 17న శ్రీ జగన్నాథ రథయాత్ర జరుగుతుందన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జైన్ రోడ్ రామాలయం సెంటర్ నుండి ప్రారంభమై భజన బృందాలు, కోలాటాలు, నృత్య బృందాలు, డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, వివిధ వేషధారులు మరియు ఇతర సాంస్కృతిక బృందాల మధ్య దానవేపేట, జాంపేట, దేవీ చౌక్, మెయిన్ రోడ్, కోటిపల్లి బస్టాండ్, మహాకాళేశ్వర మందిరం మీదుగా ఇస్కాన్ మందిరానికి చేరుతుందన్నారు. అనంతరం ఇస్కాన్ మందిరం వెనుక గౌతమి ఘాట్లో రాత్రి 7 గంటలకు శ్రీ జగన్నాథ లీలలపై ప్రవచనం, శ్రీ జగన్నాథ స్వామికి 56 రకాల నైవేద్యాలతో చప్పన్ భోగసేవ, మహాహారతి, భక్తులకు భోజన ప్రసాద వితరణ జరుగుతాయని వివరించారు. జగన్నాథ రథయాత్ర సనాతన ధర్మంలో అత్యంత ప్రాచీనమైన భక్తి శ్రద్ధలతో కూడిన ఉత్సవాల్లో ఒకటని, శ్రీ జగన్నాథ రథయాత్ర ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమాజాన్ని ఏకీకృతం చేసే పవిత్ర పర్వదినమని అభివర్ణించారు. ఇది భక్తికి, భగవత సాన్నిధ్యానికి ప్రతీకగా నిలిచిన అపూర్వ ఉత్సవమన్నారు. ఓటర్ ప్రత్యేక సవరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ రోజు సాయంత్రంలోగా పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వని ఓటర్లను జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. పిఎల్ఓల నిర్లిప్తత, పెద్ద సంఖ్యలో ఓటర్లు అందుబాటులో లేకపోవడంతో సర్ ప్రక్రియ జిల్లాలో మందకొడిగా సాగింది. ముఖ్యంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం జిల్లాలోనే చివరి స్థానంలో ఉండడం గమనార్హం. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ముసాయిదా జాబితా విడుదల కానుంది. అయితే పత్రాల స్వీకరణ, డిజిటలైజేషన్కు మరో 10 రోజుల గడువు పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఈసీకి లేఖ రాశారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆ లేఖకు ఇంతవరకు ఎలాంటి అనుమతి రాలేదు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన జేబీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ న్యూరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ జి శివనారాయణ మూర్ఛ రోగులకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 607 రోగులకు వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు.